బ్రేకింగ్ న్యూస్ నేడు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 15 స్థానాలు కాగా 31 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో రిజర్వేషన్ ద్వారా 4 మహిళలు పోటీ చేస్తున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరగనుంది. ఒక్కో సభ్యుడికి ఒక్కో స్థానానికి ఓటు హక్కు లభిస్తుంది. ఈ నెల 8న కౌంటింగ్ చేస్తారు. చైర్మన్ సహా 15 మంది డైరెక్టర్లు ఈ ఎన్నిక ద్వారా ఎంపికవుతారు. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇదివరకే రిటర్నింగ్ అధికారి నియామకం జరిగింది. ప్రస్తుత చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ నేతృత్వంలోని బోర్డుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పలు అవినీతి, ఆర్థిక మోసాలు, ఆపై కేంద్ర కార్యాలయ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. 300 కోట్ల రూపాయల అనధికార రుణాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. జూలైలో ఈ విషయంపై ఈడీ రైడ్ చేసింది కూడా. సెప్టెంబర్లో 11 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేసింది. గత ఎన్నికల్లో ఓటర్ల జాబితా మార్చారంటూ ఆరోపణలు వినిపించాయి. దీంతో షేర్ హోల్డర్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నడుమ ఇవాళ జరిగే ఎన్నికలు హోరాహోరీగా జరిగేలా తెలుస్తోంది. నేడు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 15 స్థానాలు. ఈ 15 స్థానాల్లో 31 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో రిజర్వేషన్ ద్వారా 4 మహిళలు పోటీ చేస్తున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఈ ఓటింగ్ జరగబోతుంది. ఒక్కో సభ్యుడికి ఒక్కో స్థానానికి ఓటు హక్కు లభిస్తుంది. ఈ నెల 8న కౌంటింగ్ చేస్తారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ ఎట్లా ఉండబోతోంది? నాకు యాంకర్ వాయిస్ కనెక్ట్ చేయండి. యా సుజాత. రైట్, సుజాత ఉన్నారు లైవ్లో. మరింత సమాచారం అందించేందుకు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి. సుజాత, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్నికల ప్రక్రియ? మహేష్ కోఆపరేటివ్ ఎన్నికలు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అటు పోలీసుల బందోబస్తుతో పాటు 68 ఓటింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తారు. దాదాపు 37,000కు పైగానే ఓట్లు ఉన్నట్లుగా కూడా అటు అధికారికంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి 9 గంటల ప్రాంతంలో ఈ కౌంటర్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని వినియోగించుకోవడానికి వస్తారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో పాటు ఒకసారి మనం విజువల్స్లో చూస్తే 2 ప్యానెల్స్, అంటే ఫౌండర్ ప్యానెల్ నుంచి కైలాష్ నారాయణ పాల్గొంటున్నాడు. దాంతోపాటు ఇంకొక ప్యానెల్ నుంచి రమేష్ కుమార్ బంగ్, గతంలో అతను ఇటు ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి దాంట్లో గతంలో చైర్మన్గా తను నిలిచినటువంటి పర్సన్. అయితే ఈసారి జరిగేటువంటి ఈ మహేష్ కోఆపరేటివ్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో చాలా వరకు ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడైతే రమేష్ కుమార్ బంగ్ చైర్మన్గా ఉన్న తర్వాత తన మీద చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. తన కుటుంబ సభ్యులకి ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లోన్లు ఇవ్వడంతో పాటు భారీ ఎత్తున కూడా నగదు రూపంలో బయటికి వెళ్ళిన అటు చాలా వరకు ఎలిగేషన్స్ తన మీద చేశారు. దాంతోపాటు తను కన్స్ట్రక్షన్ చేసేటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి సమయంలో కూడా తన బంధువులకి చాలా వరకు ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి టెండర్స్ ఇవ్వడము, దాంతోపాటు నాణ్యత లేనటువంటి వాటన్నిటి వస్తువులు ఉపయోగించి ఆ బిల్డింగ్ నిర్మాణం చేసినట్లుగా కూడా చాలా వరకు ఎలిగేషన్స్ చేశారు. కాబట్టి ఈసారి జరిగేటువంటి ఈ ఎన్నికలకి సంబంధించి 2 అభ్యర్థుల్లోనూ మొత్తము 14 ఫౌండర్ ప్యానెల్ నుంచి, అదేవిధంగా 14 మంది ఈ రమేష్ కుమార్ బంగ్ నుంచి కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇండిపెండెంట్స్తో సహా 35 మంది ఉంటారు. 68 కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అదేవిధంగా గతంలో ఇక్కడ ఓటర్ లిస్టులో కూడా చాలా వరకు అలిగేషన్స్ వచ్చాయి. బలవంతంగా కొన్ని లేనటువంటి ఓటర్స్ని కూడా ఓటర్ లిస్టులో యాడ్ చేశారు అని చెప్తున్నారు. అయితే ఈసారి అలాంటివి జరగకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మనం చూస్తే దగ్గర ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి కౌంటర్ వరకు
ప్రతి ఒక్క చోట కూడా పోలీసుల బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఆఫీసర్లు ఒక్కొక్కరుగా తమ కౌంటర్స్ వద్దకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలు మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఆ బ్యాంక్ యొక్క కార్యాచరణ కావచ్చు, అదేవిధంగా బ్యాంక్ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా నిర్ణయించే దిశగా ఇటు షేర్ హోల్డర్స్ అయితే ఈరోజు ఓటింగ్ వేయబోతున్నారనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ రోజు జరగబోయేటువంటి ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలి. సాయంత్రం వరకు ఇదే విధంగా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటుని వినియోగించుకుంటారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కొద్దిసేపట్లో మొదలు కాబోతున్నాయి. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఎన్నికల కోసం.